హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా సురేష్. ఈరోజు మన రెసిపీ బెండకాయ పల్లీలు ఫ్రై. ముందుగా బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలు ఆడుతున్నప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా దూరగా వేగాక మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేగాక అందులోనే ఆనియన్స్, మిర్చి వేయాలి. మంచిగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై ఏముంది, ఎవరైనా చేస్తారు, దీనికి ఏముంది అని అనుకోవచ్చు. కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా, కొత్తగా పెళ్ళై ఇప్పుడే వంటలు చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా ఈ ఈజీ పద్ధతిలో ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడకుండా. అందుకే ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి వేగాక దూరగా వేగాక అల్లం వేయాలి. అల్లం వేసే క్లిప్ ఎక్కడో మిస్ అయింది ఫ్రెండ్స్, బట్ మీరు వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేదాకా ఉంచాలి. ఇప్పుడు అందులోనే 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా గోలాక బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఎవరైనా ఈజీగా ఈ పద్ధతి చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. బెండకాయ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. చిన్నపిల్లలు ఈజీగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బెండకాయలు మొత్తం కలుపుకోవాలి. బెండకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో వీక్లీ వన్స్ అయినా తినాలి కర్రీ. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని సాల్ట్ మొత్తం కరిగేలా కర్రీకి పట్టేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ బెండకాయ వల్ల మెదడు పనితీరును కూడా పెంచుతుంది. చూసారా ఎలా వేగాయో మంచిగా దగ్గరికి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో బెండకాయ కర్రీ. మంచి స్మెల్ అయితే వస్తుంది. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ వేగాక మూత తీసి 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి. మంచిగా వేగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ కర్రీలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అద్భుతమైన బెండకాయ పల్లీలు ఫ్రై రెడీ. మంచి సూపర్ స్మెల్ వస్తుంది. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి.